ఆలస్యం చేయకుండా ఇప్పుడు వచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ అందరికి తెలుసు, ఇదే కళ్యాణ లక్ష్మి ఆడపిల్ల పెళ్లిలో షాదీ ముబారక్లో ₹1,00,000 చెక్తో పాటు పెళ్లి రోజే చెక్ ఇచ్చే విధంగా, దాంతోపాటు వెంటనే ఒక తులం బంగారం ఇచ్చే విధంగా మన మేనిఫెస్టోలో పెట్టి నెక్స్ట్ మంత్కి వెళ్ళి నేను క్యాబినెట్లో అప్రూవల్ తీసుకొని అది అమలు చేయబోతున్నాం. ఈ సందర్భంగా తెలంగాణలోని రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త ఇది. గతంలో మాదిరిగా కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ వస్తే మీరు ఎక్కడ పోయాలి సంతకానికి? ఎమ్మెల్యే గారి దగ్గర సంతకం పోవాలి, అంతేనా? ఎమ్మెల్యే గారు మన చెక్కులు ఎవరు పంచాలి? ఎమ్మెల్యే గారు పంచాలి. ఇది నేను మన చెక్కులు పంచాయిగా, నేను సంతకం పెట్టేది ఉండదు. మన ప్రభుత్వంలో ఎలిజిబుల్ అయినంత వారికి ఆఫీసర్సే నిజంగా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, పేదవాళ్ళు అర్హులైతే వాళ్ళే శాంక్షన్ చేస్తారు, వాళ్ళే మీకు గ్రామాలకు వచ్చి గ్రామ సభ పెట్టి చెక్కులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఏమిచ్చినా పెన్షన్ రేపు ₹4,000 పెన్షన్ ఇచ్చినా, ఇందిరమ్మ ఇల్లు ₹5,00,000 ఇచ్చినా, మనం ₹500 గ్యాస్ సిలిండర్ ఇచ్చినా, ఏమిచ్చినా సరే గ్రామ సభలోనే బెనిఫిషియర్స్ కూడా మననే కలెక్టర్స్ అందరూ కూడా ఎన్నెన్ని అప్లికేషన్లు వచ్చినా ఇచ్చారు. మనం గతంలోనే ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీలో మీరందరూ బస్సు టికెట్ తీసుకుంటారు, అక్క చెల్లెళ్ళు తీసుకుంటారా? చెప్పాలా? మీరు తీసుకుంటున్నా లేదా? ఎట్టే చెప్పు లేదని చెప్పి అదొక పని చేసాం కదా. అప్పుడే ఆరోగ్యశ్రీ కూడా 10 lakhs వరకు కార్డ్స్ కూడా ఇష్యూ చేస్తున్నాం. ఇంకా మిగిలిపోయిన 4 గ్యారంటీలతో పాటు మీకు ఇవ్వని గ్యారంటీలు చాలా చేస్తున్నాం. నిన్ననే కలెక్టర్ గారు నాతో కలిసినప్పుడు మంచి సీనియర్ ఆఫీసర్గా, మంచి పేరున్న ఆఫీసర్, ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి మన అన్ఎంప్లాయిడ్ యూత్కి అందరికీ గవర్నమెంట్ ఎగ్జామ్ మనం ఉద్యోగాలు ఇవ్వలేం కాబట్టి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడదాం సార్ అని చెప్పి, దాంతోపాటు ఇంకా ఎన్నో ఐడియాలు కూడా ఇచ్చుకుంటూ, ఇవన్నీ కూడా నిరుద్యోగులు తెలంగాణలో 30 లక్షల మంది బీఈడి చదువుకున్న వాళ్ళు డిఎస్సి మెగా ఈరోజు మనం టీచర్ రిక్రూట్మెంట్ ఇవ్వబోతున్నాం. 10 yearsకి వెళ్ళి ఒక టీచర్ రిక్రూట్ 70,000 మంది టీచర్ రిక్రూట్ అయితే కొత్త టీచర్ రిక్రూట్ చేయలేదు. అవన్నీ కూడా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. గ్రూప్ 2 సర్వీసెస్ కూడా యూపీఎస్సీ తరాలో దాన్ని చేయడానికి కూడా చర్యలు తీసుకుంటాం. ఇంత ఇచ్చినా 2-3 లక్షల మంది అకామిడేట్ అవుతారు. మేము మిగిలిన అన్ఎంప్లాయీస్కు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో నేను మన కలెక్టర్ గారు ఇతర ఆఫీసర్స్తో కలిపి తప్పకుండా మీ అందరికీ కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని తెలియజేసుకుంటూ, ఆఫీసర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మేము ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టినా కలెక్టర్ గారు వారి టీం కింద మీరే ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి అర్హులైన వారికి న్యాయమైన వారికి పేదలకు ఇబ్బంది పెట్టకుండా, తిప్పకుండా, చెక్కుల కోసం ఎమ్మెల్యే చుట్టూ తిరగకుండా ప్రతి నెల రావాలంటే మీరు ఎమ్మెల్యే ఇంటికి పోయి చెక్కులు తీసుకోవాలి. నేను ఎమ్మెల్యేగా అంతకుముందు 5 ఏళ్ళు ఉన్నప్పుడు నేనే ఎంఆర్ ఆఫీస్ పోయి సంతకాలు పెట్టి చెక్కులు అలానే ఏమని చెప్పేవాడిని. అని లాస్ట్ 5 ఏళ్ళు ఏం జరిగింది? స్టేట్ మొత్తం ఒకటే, దళిత బంధు వచ్చినా, బీసీ బంధు వచ్చినా ఎమ్మెల్యే సెలక్షన్ చేయాలి. ఇక ముందు మేము చేయం. ఆఫీసర్స్ పేదవాళ్ళను గుర్తించి చేసే కార్యక్రమాన్ని చేస్తున్నాం మన ప్రభుత్వం. తప్పకుండా అందరికి కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టించే ఆలోచనలో నల్గొండ టౌన్ చుట్టుపక్కల కూడా ల్యాండ్ చూస్తున్నాం. ఇవన్నీ కూడా చేస్తామని తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంకా లేట్ అవుతుందని చెప్పి త్వరగా ప్రోగ్రాం పెట్టుకున్నాం. తప్పకుండా రాబో కాలంలో మన జిల్లా కలెక్టర్ గారు, ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో నేను కూడా వారికి ఎప్పుడు సపోర్ట్గా ఉంటూ తప్పకుండా నల్గొండ కాన్స్టిట్యూన్సీతో పాటు నల్గొండ జిల్లాని తెలంగాణ ప్రజలకు అండగా ఉంటామని మీ అందరికీ హామీ ఇచ్చుకుంటూ, అందరు ఏమైందంటే అందరూ నెలైంది కదా ఇంకా ఏమైంది అంటారు. నెలలోనే కొన్ని చేసినాం, ఇంకా చేయవలసిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి. తప్పకుండా డెఫినెట్గా అందరికి కూడా పేదవారికి అండగా ఉంటుంది ఈ ప్రభుత్వం తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరికీ కూడా మననే కొత్త సంవత్సరంలోకి వచ్చినాం. నిన్ననే సంక్రాంతి పండుగ చేసుకున్నాం. ఈ సంక్రాంతి పండుగ గోదావరంగనాథ స్వామి ఆశీర్వాదంతో, దేవుని ఆశీర్వాదంతో మీరు కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం, సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.